వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ ఉషారుమ. ధనధన్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. సాధారణంగా దొంగలు ఏమేమి ఎత్తుకపోతారులా? నగలు, ఎండి, బంగారం, పైసలు, రాగి, ఇత్తడి, ఇనుప సామాన్లు అనుకుంటా ఇట్లా ఇలువైన వస్తువులని ఏమన్నా ఉంటే ఎత్తుకపోయి వాటిని అమ్ముకుంటారు. కానీ గీ దొంగలు చూస్తుంటే తాయిబ్ చేయాల్సిందే. ఇగో గీడ దొంగలు పడ్డారంట. వీళ్ళు ఎత్తుకపోయిన సామాన్ గురించి తెలిస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థమే కాదు. ఏందయ్యా ఇది అంటుర్లే? చూడరు ఒకసారి. చూడండి, నడి రాత్రి ఇగో ఎవడో ఆటో తీసుకొచ్చి ఆపిండు. అమ్మో, ఒక మూతబరి ఆటోలకెంచి దిగుతుండు, నడుచుకుంటా పోతుండు. ఇంకొక ఆయన సుతా దిగిండు కదా పెద్ద మనిషి. అరే అటుకెళ్ళేమో మూట పట్టుకురాబట్టే లోపలికి పోయి ఏం కావచ్చు అవి. మూట ఆటోలో పెట్టిండు. ఇగో ఇప్పుడు వెళ్ళిన పెద్ద మనిషి సూత లోపలికి పోతాండు. ఇగో ఈడ మూట పెట్టి మళ్ళా పోతుండు కదా. అగో డ్రైవర్కు సైగ చేసి చెప్తుండు, అరే నువ్వు రెడీగా చాలు చేసి ఆటోలోనే కూసోరా అని చెప్తుండు. అమ్మో, ఈయనకి రోగం పుట్ట. ఇంకొక మూట ఉరుకొస్తుండు చూడురి. ఆటోలో పెట్టే వెనక మర్ర ఇంకొక 2 మూటలు. లోడు బాగానే నింపిరు కదా ఆటో నిండా. పోషిని పాడుగాను ఏంటి కావచ్చు ఆ మూటలల్లా. అగ చూసిండ్రా, భయానికి టెన్షన్లా రైట్ ఇండికేటర్ వేసిండు ఆటో డ్రైవరు. అటెంక చాలు చేసిండు, లైట్ వేసిండు, కథం తుర్రుమన్నాడు. ఇంతకు అందులో బంగారమో ఎండో లేదుల్లో చెప్తే ఆ దొంగలను చెప్పుతోనే కొడతామంటారు. అయితే పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకపోయిరట ఆ దొంగలు. మన హైదరాబాద్ ముస్రాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లట బూట్లు చెప్పులు దొంగల బీభత్సం జరిగిందుల్లా. బూట్లు చెప్పులా అంటారా? అవు, మీరన్నది చూస్తున్నది అంతా నిజమే. మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్ల అర్ధరాత్రి పూట చొరబడి ఈ దొంగ వేటగాళ్లు బూట్లు చెప్పులు ఎత్తుకొని పరారయ్యిరన్నట్టు. అయితే ఒక అపార్ట్మెంట్ల నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు సప్పుడు కాకుండానే 3వ వానికి తెలియకుండానే జంప్ అయ్యిండ్రు. ఇకేముంది, అపార్ట్మెంట్ వాసులు బయటకొచ్చి చూస్తే బూట్లు చెప్పులు కనబడకుండా హైరాన్ అయిపోయిందనమాట మొత్తం. ఏడన్నా దొంగతనం చేస్తే సీదా పోలీస్ స్టేషన్లకు పోతాం. కానీ పోలీసు వాళ్ళు ఇంట్లో బూట్లు ఎత్తుకపోతే మరి పోలీసు వాళ్ళు ఏడికి పోవాలే అనుకుంటున్నారు ఈ వార్త చూసిన వాళ్ళంతా. కోడలికి బుద్ధి చెప్పి అత్త తప్పి చేసినట్టు అప్పుడు ఏం చేసిరో గాని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మైకుల ముంగట మాట్లాడుతురు. చిన్న పెద్ద తేడానే లేదు, స్థాయికైతే ఇలువనే లేదు. ఎవరికి దోచింది వాళ్ళు వాయిద్యం వాయిస్తూనే ఉర్రు. అవునోళ్ళ అంటే తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాల రచ్చ మామూలుగా అయితే లేదు. అటు అధికార పోలు ఇటు ప్రతిపక్ష పోలు ఎవ్వరు తక్కువే లేరు. అసలు ఒకరికి మించి ఒకరు తిట్లు దుమ్ము లేపుతున్నారు. ఇది చూస్తే మనకు సుత పౌరుషం రావాల్సిందే. వామ్మో, అసలు చూడండి మీరే ఈ వార్త. ఇన్నొద్దుల సంధి బీఆర్ఎస్ తరపున బావబొమ్మదులే బాగా కొట్లాడుతుండ్రు కదా అధికార పార్టీ మీద అనుకుంటాం కదా. ప్రతిపక్ష పార్టీలకెంచి పాడి కౌశిక్ రెడ్డి సుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాగానే అరుచుకుంటుండుల్లో. నిన్న కేటీ రామన్న ముచ్చట్లు విన్నాం. ఇయ్యాలనేమో కౌశిక్ అన్న ఏమో అంటుండు కదా. ఇందాం రాండో పారి చెప్పే అన్న ఏంది కదా. ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇవాళ ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శాపనార్థాల గురించి మనమే మాట్లాడుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాగు కోరడేంది అని మళ్ళా నువ్వు ముఖ్యమంత్రినే సాగు కోరుతున్నావు. ఏంటిది కౌశిక్ అన్న, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుండ్రు గీ లాజిక్ ముచ్చట చూస్తున్న పబ్లిక్. గా కుక్కల లెక్క గంత కరెక్ట్ గా ఎట్లా చెప్పినవే లెక్క బట్టి పట్టినవా ఎట్టా? ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్లు లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే.
ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మందుబాబులంతా రంగుల పండుగ నాడు రంది పెట్టుకునే రోజు, ప్రభుత్వానికి ఆదాయం పడిపోయే రోజు గిదేనేమో. ముద్దుగా దోస్తులతోటి ఆడుకుంటా పాడుకుంటా హోలీ పండుగ జరుపుకుంటున్న సంబరం ఒక దిక్కైతే అసలైనది మిస్ అవుతున్నామన్న బాధ ఇంకొకటి. పోన్రి కీ తాప ఎందుకంటున్నారా చూడండి మీరే. పుట్టినరోజులకు, పూల్ పండ్లకు, పెండ్లిలకు, పేరెంటాలకు, సచ్చిన బతికిన పండుగలకు, పబ్బాలకు, దావతులకు దోస్తులు ఒకతాన కలిసిన ఇట్లా ఏ సందర్భం వచ్చినా మందు లేనిది ఆ రోజు ముందుకే సాగది. గసు వంటిది చూడమంట ఇవాళ హోలీ పండుగ నాడే మందు బంద్ చేసి మందు బాబుల గుత్తి గుంజిండ్రట. చూసిండ్రా అనుల్లా. అయితే హోలీ పండుగ సందర్భంగానే ఇవాళ పొద్దుగాల 6 గంటల సంధి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసిరట పోలీసోళ్ళు. ఈ కథ పాడుగాను అనుకుంటా రోజు దాయిన అలవాటుల పొరపాటు లెక్క వైన్స్ కాడికి వచ్చి సుత షట్టర్ మూసి ఉందని మరిపోతురంట గిట్లా. ఇవాళ మన అందరికి హోలీ పండుగ అయితే బెల్ట్ షాప్ వాళ్ళకు మాత్రం పైసల పండుగనే అనుకుంటా ముందే సదురుతున్న తెలివైన వాళ్ళు నిన్ననే స్టాక్ తెచ్చి పెట్టుకొని ఉండొచ్చురు. మందు ఆస్తిలా ఇవాళ ఆల్లే రిచ్ కావచ్చు అంటున్నారు పబ్లిక్. గివుల్లా ఇయాటి ముచ్చట్లు మళ్ళా ధనదాని ముచ్చట్లు కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు ఈ 6 టీవీ. ఉంటాం మళ్ళా. నమస్తే.